Good morning, everyone. Today we are going to discuss about chain rule. So time and work లో ఫైనల్ సెషన్ అనమాట. చాలా ఈజీ టాపిక్. జస్ట్ వన్ ఫార్ములానే ఉంటుంది. సో సెషన్ మొత్తం ఆ వన్ ఫార్ములా మీద రన్ అవుతుంది. సో ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకుంటే 6305427304 కి జస్ట్ పీడిఎఫ్స్ అని ఒక మెసేజ్ పెట్టండి. వాట్సాప్ అయినా పర్లేదు, టెలిగ్రామ్ అయినా పర్లేదు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మెసేజ్ పెడుతున్నారు. సో మన యూట్యూబ్ ఛానల్లో సో అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ యొక్క వీడియో లెక్చర్స్ ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరిగింది. సో కాంటాక్ట్ అవ్వచ్చు అందులో మీరు. సో సెషన్కి కంపల్సరీ లైక్ చేయండి. సో సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫార్ములా అయితే చూద్దాం ఫస్ట్. సో మనం ఆల్రెడీ గ్రూప్ వర్క్లో సో మ్యాన్ ఇంటూ డేస్ చేసాం కదా. సో ఇక్కడ కూడా సేమ్. సో మ్యాన్ ఇంటూ M1 ఇంటూ D1. సో H1. సో వాళ్ళ వన్ డేలో అవర్స్ లెక్క, అంటే 8 అవర్స్ పర్ డే అంటారు కదా అట్లా. సో ఇంటూ వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ కూడా తీసుకోండి E1 బై వర్క్. సో ఎన్ని వర్క్స్ అయితే అన్ని వర్క్. సో W1. సో M2 ఇంటూ D2 ఇంటూ H2 ఇంటూ ఎఫిషియన్సీ E2 బై W. సో ఈ ఫార్ములా మీద అన్ని క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ అయితే. సో M అంటే మ్యాను, సో D అంటే డేస్, సో H అంటే అవర్స్ ఇన్ ఏ డే, సో E అంటే ఎఫిషియన్సీ, సో క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో W మాత్రమే మనకి డినామినేటర్లో ఉంటుంది, మిగతా అన్ని న్యూమినేటర్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 9 people can do work in 12 days. How many days can 15 people do the same work? ఏమి ఇచ్చాడు? M1 ఇచ్చాడు, D1 ఇచ్చాడు, W1 ఇచ్చాడు. సో సేమ్ M2 D2 బై W2 సబ్మిట్ చేయటమే. సో M1 మెన్ 9 people 12 days 1 వర్క్ కాబట్టి 1 తీసుకోండి. సో 15 people X అనుకోండి, సో 1. సో X is equals to 9 into 12 by 15. సో 3తో 5 times, 3తో 4 times, సో 36 by 5. సో 5 7 times, 7 1/5. ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. సో 20 people డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. హౌ మెనీ డేస్ అంటే 1 వర్క్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు హౌ మెనీ అడిషనల్ వర్కర్స్. ఆల్రెడీ 20 people ఉన్నారు, ప్లస్ ఎక్స్ తీసుకోండి. సో 25 daysలో కంప్లీట్ చేయాలి, 1 వర్క్ మాత్రమే. సో 5తో 4 times, 5తో 5 times, ఈ 5తో ఇది 6 times. 24 is equals to 20 plus x is equals to 4. సో ఇలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. 10 men can do a piece of work in 10 days. 20 men in 10 days. ఓకే, at rate of 6 hours a day. సో 1 వర్క్. సో ఇన్ హౌ మెనీ డేస్ 15 people x డేస్ అనుకుంటే 8 hours a day, 1 వర్కే. సో x is equals to 20 into 10 into 6 by 15 into 8. 5తో 4 times, 5తో 3 times, 4తో 2 times, 3 2 times 6 పోతే 10 ఒక్కటే మిగులుతుంది. సో 10. 150 people. సో 150 people 300 ట్రీస్ని. సో ట్రీస్ని అంటే పేజెస్ చదవటమైనా ఇవన్నీ వర్కే కదా. సో ఇక్కడ డినామినేటర్లో తీసుకోవాలి. 10 days at a rate 4 hours a day. In the same way 200 people can plant 400 trees in how many days? X days, 4 hours a day అనుకున్నాం. సో x is equals to 150 into 10 into 4 by 300 into 200 into 4 అవుతుంది. ఇక్కడ 400 వస్తుంది అంతే కదా. సో 200తో 2 times, 2తో 2 times, అగైన్ ఇది 2 times, 150 2 times 300. సో 10 ఒక్కటే మిగులుతుంది. ఈజీ. 45 people can repair a road in 10 days. 45 people can repair a 1 రోడే కదా, 6 hours a day నా. ఓకే, ఇన్ హౌ మెనీ డేస్? X డేస్ అనుకుందాం. 30 people 6 hours a day. ఓకే, సో X వాల్యూ 45 into 10 into 6 by 30 into 6, 6 6 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 3తో 15 times. ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. 35 men finish a work in 6 days. Then in how many days? 1 వర్క్. సో ఇన్ హౌ మెనీ డేస్? 7 men. హాఫ్ ఆఫ్ ద వర్క్, ఇక్కడ 1 వర్క్ కాబట్టి 1, ఇక్కడ హాఫ్ ఆఫ్ ది వర్క్ కాబట్టి హాఫ్, సేమ్ వర్క్. సో ఎక్స్ అనుకుంటే
సో x వాల్యూ 35 into 6/7 into 1/2 కదా. సో 2తో 3 times, 7తో 5 times. సో 15 వస్తుందా? దట్ ఈస్ ఈక్వల్స్ టు 15. 175 workers can dig a canal of 3150 meters in 36 days. So the number of workers required to dig, so x workers anukunte canal 3900 meters in 24 days. So x is equals to 175 into 36/3150 into 24 into 3900. 0 get cancelled. 5 6 times, 5 5 times. 5 3 times, 15, 5 5 times. 5 6 times 30, 5 3 times కదా ఇక్కడ 63. సో 7 9 times 63, 7 5 times. ఓకే, ఇక్కడ ఈ 9 ఇక్కడ 4 times. సో నెక్స్ట్ ఇక్కడ 4తో 6 times అంతే కదా. 6తో 6 times 36, 30 ఉంటాయి. 6 5 times అంటే 5 into 65 మిగిలింది. 5 5 times 25, 5 6 times 30, 325 వస్తుంది. సో క్యాలిక్యులేషన్ ఫాస్ట్ ఉండాలి. 5 persons can prepare 5 tables in 5 days. How long will it take 25 persons prepare 25 tables? X అనుకుంటే 5 5 25 25 cancel, x is equals to 5 వస్తుంది. Easy question. So next. So 6 laborers can build a wall in 10 days. How many laborers of double the efficiency are needed to build 3 such walls in 5 days? Efficiency వీళ్ళ 1 అనుకుంటే వీళ్ళ 2 అవుతుంది కదా. సో ఇంటూ 6 laborers in 10 days. సో 1 work, 1 wall. ఇక్కడ 3 walls అన్నాడు. How many laborers? X. డబల్ ది ఎఫిషియన్సీ 2 తీసుకున్నాం. 3 such walls in 5 days. ఓకే, x is equals to 6 into 10 into 3/2. 5 times 10, 10 10 get 18 వస్తుంది. ఆప్షన్ ఏ. 36 people working 8 hours a day can do 3 units of work in 12 days. Okay, how many persons? X persons required 5 units of work 16 days, 6 hours a day. X is equals to 36 into 8 into 12/3 into 16 into 6 into 5 అంతే కదా. సో 5 టాప్ వెళ్తుంది. సో 8 2 times, 6 2 times 12, 3తో 1 2, సో 60. 30 men can cut 54 trees in 9 hours. 6 men are dropped, so 24 ఉంటారు. The number of trees, X trees, that will be cut remaining 10 hours. Remaining men in 10 hours అంతే కదా. ఓకే, X క్యాలిక్యులేట్ చేద్దాం. సో 24 into 10 into 54/30 into 9, 9 6 times 54, 6 5 times, 5 2 times, 48. Option. 16 persons working 6 hours a day can complete a work in 10 days. 1 work. How many days? 24 persons. X days. Working 8 hours a day. 80% అంటే 0.8. So X is equals to 16 into 6 into 10/24 into 8 into 0.8. ఇక్కడ 10 times, 10 10 get cancelled. 6 4 times, 4 4 times. So 4. Certain number of persons can complete a work in 34 days. So X persons, సరే 100 అనుకుంటే నేను క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 34 days in 9 hours a day. ఓకే, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈస్ డిక్రీజ్డ్ బై 40 అంటే ఇంకా 60 ఉన్నారు. హౌ మెనీ అవర్స్ డేస్ షుడ్ ది రిమైనింగ్ పర్సన్ వర్క్ టు కంప్లీట్ 51 days. 1 work. సో X is equals to
100 into 34 into 9 by 60 into 51. 51. 0, 0 get cancel. 3 తో 2 times, 3 తో 3 times. So 3 ones are 3, 17 times, 17 2 times. 2 2 get cancel, 10 వస్తుంది. 15 men can do a piece of work 20 days. A man can do double the efficiency of a woman. Men double efficiency కాబట్టి ఇంటూ 2 చేద్దాం. సో 1 mark. అంతే కదా, ఎఫిషియన్సీ మ్యాటర్లో మెన్ ఉమెన్ ఇతను 2 అంట. చూడండి అక్కడ మ్యాన్ కెన్ డూ డబుల్ ది ఎఫిషియన్సీ. హౌ మెనీ డేస్? 25 ఉమెన్. ఎక్స్ డేస్ డూ ద వర్క్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 15 ఇంటూ 20 ఇంటూ 2 by 25. 5 3 times, 5 5 times, 5 4 times. 24. సో ఎఫిషియన్సీ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ క్వశ్చన్. 10 men completed 3/5 of the work in 5 days at 6 hours a day. How many more people? అంటే ఆల్రెడీ 10 people ఉన్నారు ప్లస్ ఎక్స్ అనుకుందామా. హౌ మెనీ మోర్ పీపుల్ జాయిన్ సో దట్ ద రిమైనింగ్ వర్క్ అంటే 2/5 కదా, కంప్లీటెడ్ ఇన్ 4 days, రేట్ ఆఫ్ 2 hours per day. ఓకే. 10 plus x is equals to 10 into 5 into 6 into 3/5 ఏమవుతుంది? టాప్ లో 5 వెళ్తుంది, 3 వస్తుంది. ఇక్కడ 4 ఇక్కడ ఏముంది? 4 days into 2 నా 8 అది. సో 8 వస్తుంది. 2/5. సో మనకి 2/5 టాప్ లోకే వస్తుంది కదా. సో 2/5. 5 5 get cancel. 2 తో 4 times. సో నెక్స్ట్ 3 తో 2 times. నెక్స్ట్ 2 తో 2 times, 2 తో 5 times, 25. సో ఈజీగానే ఉన్నాయి.